సుబ్బయ్య గారు ఆగండి. అయ్యో ఇదేమిటండి, మా మామగారు సమాధి తవ్విస్తున్నారు దేనికండి? సమాధి మీదైనా పొలం నాది, నా ఇష్టం. కావచ్చండి, కానీ మా మామగారు అస్థికల మీద కట్టిన ఈ సమాధిని తవ్వేస్తే మీకు మాకు కూడా అశుభమే అవుతుంది. దయచేసి ఆ పని ఆపని చెప్పండి. చెప్పొచ్చావులే పోమా. చంపేస్తాను. ఎంత ధైర్యం! సమాధి తవ్విస్తావా? ఈ రోజు నేను మొదలుపెట్టు. ఈ రోజు నేను సంగతి తెలుస్తాను. ఆడు మమ్మీ మీద చేసుకోపోయాడు. ఆడి బుర్ర టాంగ్ టాంగ్ మన వస్తుంది. అబ్బా శాంతించరా శాంతమ్మా, అసలు విషయం ఏంటి? ఆడు చేసిన పని ఏంటో కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా అడుగుతారేంటి? చేలో ఉన్న మా తాత సమాధిని పడుకుంటే హక్కుని ఆడికి ఎవరిచ్చాడు? కుర్రకారికి ఇంత ఆవేశం పనికిరాదు. చూడు జయకృష్ణ, నువ్వు పౌరుషంలో మొగాడు అయితే ఎలా తిరిగేలోపు ఈ ఎకరం పొలం నువ్వే కొనుక్కో. పొలం అంటే అంత తేలిగ్గా ఉందా? అందులో దిగుడుగా కూడా దొవ్వించాను. అంత ఖరీదు పెట్టి ఇటు కొనగలదా ఏంటి? ఇదిగో మా తాత సమాధి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. ఏడాది తిరిగే లోపు దిగుడు బావితో సహా ఈ పొలాన్ని నేను కొనలేకపోతే నేను ఆదినారాయణరావు గారి మనవండే కాదు. అబ్బా, మళ్ళీ ఈ ఎకరం ఈ దిగుడు బావి దేనికి? నన్ను పెళ్లి చేసుకుంటే అవన్నీ నేను ఇస్తాగా. ఈ పొలమే కొంటాను. మా తాత సమాధి ముందు దీపం వెలిగిస్తాను. ఇన్నాళ్ళు అల్లరిగా ఉన్న నీలో ఈ వైరాగ్యం వచ్చినందుకు ఒక పక్క సంతోషంగా ఉన్నా, ఉన్న ఒక్కగానొక్క కొడుకుని పట్నం పంపించి ఈ తల్లి ఒంటరిగా బతకలేదు బాబు. నేను నీ కొడుకులు అంటున్నా కదా, నేను చూసుకుంటాలే. గురుణ్ణి గొప్ప అయిపోని. నువ్వు దిగులు పడవలసిన పనేం లేదమ్మా. ఏడాది తిరిగే లోపు డబ్బు సంపాదించుకుని తిరిగి వచ్చేస్తా. అలాగే బాబు. ఇదిగో బాబు, ఈ 10 రూపాయలు బస్ ఛార్జీకి సరిపోతుంది. ఇది కూడా నీ దగ్గర ఉంచు. ఇదేమిటమ్మా? ఇది మన కులదైవం బాబు. ఈ కత్తితోనే మీ ముత్తాత మానభంగం చేయబోతున్న ఒక తుచ్చుణ్ణి నడి రోడ్డులో నరికి చంపాడంట. మీ ముత్తాత జైలు పాలైనా ఈ కత్తి మాత్రం మనింట్లోనే ఉండిపోయింది. నీకు ఎప్పుడు కష్టం కలిగినా అప్పుడు దీన్ని బయటికి తీసావనుకో, నిన్ను కరవడానికి వచ్చిన కుక్కైనా సరే నీ కాళ్ళను కళ్ళకద్దుకుంటుంది. వెళ్ళిరా నాయనా. గురువా, అల్లరికిష్టయాన్ని ఊరందరి చేత అల్లరి పడ్డా నువ్వు తిరిగి వచ్చేసరికి పిడుగు రావడానికి బిరుదు కొట్టేయాలి. వెళ్ళరా గురువా. వెళ్ళొస్తానమ్మా. మంచిది ఉంటారా? అట్టాగే. మంగళం పుండరీకాక్షో మంగళాయతనం మహే వేద వేదాంత వేద్యాజ మేఘజ్జామణమూర్తదేవం చాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. కోదండరామయ్య, నే పెడుతున్న పని నిర్విఘ్నంగా జరగాలని ఆశీర్వదించు. నేను తిరిగి వచ్చే వరకు మా అమ్మను చల్లగా చూడు. టికెట్ ప్లీజ్. పట్నం. ఎందుకు? ఎకరం పొలం కొనాలి. డబ్బులు లేవు, సంపాదిద్దామని. టికెట్ ప్లీజ్. ఇందా పట్నానికి టికెట్ ఇయ్యా. 10 రూపాయలకి పట్టణానికి కాదు, పక్కూరికి టికెట్ వస్తుంది. ఇంకో 20 ఇవ్వు. అదేమిటయ్యా, 10 రూపాయలు ఇస్తే నీకేంకా చిల్లరిస్తారని చెప్పింది మా అమ్మ. అది మీ అమ్మగారు ప్రయాణం చేసే రోజుల్లో ఉండొచ్చు, కానీ ఇప్పుడు బడ్జెట్ లో పుట్టేది బస్ ఛార్జీలతోనే మీ అమ్మగారికి తెలీదు. 20 20 లేవయ్యా. ఇంకో 20 లేవయ్యా. ఇవ్వు. లేవు. డ్రైవర్ బస్ ఆపు. డబ్బులు ఇవ్వు. లేవయ్యా. అయితే దిగవయ్యా. పట్నం తీసుకెళ్ళవయ్యా. దిగవయ్యా బాబు. నీ మూలంగా 50 మందిని ఆగిపోవాల్సి ఉంటుందిట. దిగులు ఆయన. నేను దిగనయ్యా. ఇదిగో కండక్టర్, నువ్వన్నా బస్సును పోనీ. అంగుళం కూడా కాదు బస్సు. ఇదిగో బాబు, సంచిలో చిల్లర ఏమన్నా ఉంటే ఎవరాదు. చూస్తా ఉండు. లేవయ్యా, అంతా ఎదిగా. 1 నయా పైసా కూడా లేదు. సార్, ఇంత చిన్న విషయానికే కత్తి తీయాలా? దాన్ని లోపల పెట్టేయండి ప్లీజ్, పెట్టేయండి. అవును ఆయన, ఇంత చిన్న విషయానికే పరశురావడం అయితే ఎలాగూ? మీరు పట్నం వెళ్తారు, ఆ దౌర్భాగ్యం డబ్బు ఏదో నేను ఇస్తాను. కత్తి పెట్టు నాయనా, కత్తి సంచిలో పెట్టు నాయనా. లోపల పెట్టు బాబు, ఆ డబ్బు ఏదో నేను ఇస్తాను. పెట్టు బాబు, లోపల పెట్టు బాబు. నీకెప్పుడు కష్టం కలిగినా అప్పుడు దీన్ని బయటికి తీసావనుకో, నిన్ను కరవడానికి వచ్చిన కుక్కైనా సరే నీ కాళ్ళను కళ్ళకద్దుకుంటుంది. అమ్మయ్యా, ఆయన శాంతించారు. కూర్చోండి అమ్మా, కూర్చోండి, అందరూ కూర్చోండి. ఇంకెందుకు కలిసిన అయినా బస్సు పోని. రైట్ రైట్. సార్, కాఫీ టీ ఏదైనా? చూస్తా. దారిలో కొబ్బరి బొండాలు ఎక్కడైనా దొరుకుతాయా? దొరికితే ఆపు. ఆపుతాను సార్. డబ్బులు వచ్చినాయి, పోనీ.
చూడండి నేను ఒక ఆట ఆడిస్తాను. ఏమిటో తోడు ఏమిటో మీద మీదకి వచ్చేస్తావు. అబ్బో బండబ్బో. బులమ్మా ఏంది దూకుడు? రోడ్డు మీద తోలుతున్నావా మనుషుల మీద తోలుతున్నావా? కారు రోడ్డు మధ్యలో నడుస్తున్నావు. ఈ రోడ్డు ఏమైనా నీ బాబు వేయించాడు అనుకుంటున్నావా? ఓహో నీ బాబు వేయించాడా? నాకేం తెలుసు నీ బాబు రోడ్లు వేయించే మేస్త్రని. షట్ అప్. బయట అనుకున్నాను. కోత బాగానే ఉందే. కోతేంది యాత ఇంకా బాగుంటది. ఒక్క జల్లకాయ ఇచ్చానంటే బుర్ర టాంగ్ టాంగ్ మంటది. ఏం కాయ ఏం కాయ? జల్లకాయ. ఏదైతే నా కోత ఇవ్వ చూద్దాం. నిజంగానే టాంగ్ టాంగ్ మంది. నువ్వు కూడా వేయించుకోవే. ఏం బయట మాతో పెట్టుకుంటున్నావు? ఎలా ఉంది ఒళ్ళు? నా నోట్లో నోరెట్టింది మీరు. ముందు అబ్బీడి అవతల పరి ఏదో కప్పు కొడుతుంది. ఎందుకు పారేయాలి? నా నోరు నా బీడి నా ఇడియట్. పాలేస్ కప్పేస్ పొల్లేస్ బాబు ఐస్ బాబు ఐస్ క్రీమ్ బాబు ఐస్. ఎందుకే? చెప్తా చెప్తా. పాలేస్ కప్పేస్ పొల్లేస్. నాకు కప్పు, నాకు పుల్ల, నాకు ఫ్రూట్. వారిని ఎప్పుడు ఐస్ ఫ్రూట్లే తినలేదా? ఇంత ఎదుగు ఎగబడుతున్నారు. ఏ నీకు తినాలని లేదా? ఎందుకుంటదు? మరైతే తిను. డబ్బులు ఆ సంగతి నీకెందుకు? తిను. నీ డబ్బులతో నువ్వు తినిపిస్తానంటే దేపడమా? మొత్తం లాగించేస్తాను. ఇదిగో అబ్బాయి మొత్తం రాని. ఇదిగో ఆహా బ్రహ్మాండం. మీరు కార్లో కూర్చోండి. ఇంకా లేవా? ఉంటే ఇయ్యి. ఇదిగో నేను తీసుకున్న వాటికి డబ్బులు. మరి నీ డబ్బులు? బుల్లమిస్తుందిలే. అమ్మగారు డబ్బులండి. నాకే సంబంధం? తిన్నదెవరో వాళ్ళు అడుగు. ఏ బుల్లమ్మ ఏంటి తిరగాసు? తిరకాసు కాదు తిక్క శంకరం, గుణపాఠం. నీ తిండి నీ నోరు నీ బిల్లు నువ్వే కట్టుకోవాలి. ఏం తెట్టా డబ్బులు రాని. డబ్బులా? లేవయ్యా. లేవా? మరి ఎందుకు తిన్నావు? మర్యాదగా డబ్బులు రాని. లేవంటే వినవేంటయ్యా? ఇదిగో కావాలంటే మొత్తం చూసుకో. ఇదిగో ఇదిగో. సంచిలో ఉంటే తీనైనా, సంచిలో ఉంటే తీనైనా. నీకు ఎప్పుడు కష్టం కలిగినా అప్పుడు దీన్ని బయటికి తీసావనుకో, నిన్ను కరవడానికి వచ్చిన కుక్కైనా సరే నీ కాళ్ళను కళ్ళకద్దుకుంటుంది. చేతిలో కత్తి. అవును చేతిలో కత్తి. వీడెవడో టెర్రరిస్ట్. టెర్రరిస్టా? ఆడబిడ నేను జయకృష్ణుడిని. కత్తి దించాడు. పట్టే. యువర్ అండర్ అరెస్ట్. ఇదిగో ఏమిటిది? విడిచిపెట్టండి. అదవయ్యా పోలీస్ స్టేషన్కి. బుల్లమ్మ నువ్వేనా చెప్పు. నీ చెయ్యి నీ కత్తి నీ కర్మ అనుభవించు. స్టేషన్కి విడిచిపెట్టండి. నేనేం తప్పు చేశాను అంటుంటే అమ్మా అబ్బా. కత్తెర కేసా? కాదు పట్టాకత్తి కేసు. తమదేం కేసు? నీది కత్తి కేసు అయితే నాది కలం కేసు. కరంతో చెప్పావా? ఎవరిని ఎందరిని? చచా సంపటమా, బ్రతికించాను ఎంతో మంది నిర్మాతల్ని. నన్ను ఇంకా గుర్తించలేదా? నా ఫోటోలు ఏ సినిమా పత్రికల్లోనూ చూడలేదా? నేనయ్యా బమాకాని. బమాక అంటే? బరువు మాటల కవి. మండోదరి మహత్యం, శ్రీరామ భక్త హనుమాన్, కుచేల సంతానం లాంటి గొప్ప చిత్రాలకు రచయితను నేనే. సాంఘిక చిత్రాలు ఏమీ రాయలేదా? రాశానండి. సందులు సుందరి, అరిస్తే తంత. చెప్పింది చేయను. అంటే సినిమా కథలన్నీ అవన్నీ మీరు రాసినవేనా? అవును బాబు, నా టైం బాగోక సినిమా ఫీల్డ్ లో అందరూ నన్ను పైకి రాకుండా చేశారు. చాలా రోజుల తర్వాత ఇప్పుడే అవకాశం వచ్చింది. ఏమిటది? నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన కుర్రాడొకడు గొప్పవాడై సొంతంగా సినిమా తీస్తూ నా ఉప్పు తిన్న విశ్వాసంతో నన్నే సంభాషణ రాయమన్నాడు. మరి కదా వాడిదే. తెలివిగలాడు. ఏం చెయ్యను, కాలంతో పాటు సర్దుకుపోదాం కదా అని సరే అన్నాను. ఆ కథలో హీరో స్త్రీలోలుడు. నాకా అనుభవం లేదు. అందువల్ల అదేదో అనుభవించి అర్థం చేసుకుని రాస్తే పాత్ర ఇంకా బాగా రాణిస్తుంది కదా అని ఒక వేశ్య ఇంటికి వెళ్ళాను. ఇంతలో పోలీసులు వచ్చి నన్ను మూసేశారు. ఇప్పుడు బయటికి వెళ్ళాడతారు. ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి తీసుకుపోతాడు. ఎక్కడ ఎక్కడ రైటరు? టెన్షన్. ఇదేమిటి? రైల్వే స్టేషన్ కాదు, పోలీస్ స్టేషన్. బాగుంది. డైరెక్టర్ గారితో చెప్పి షూటింగ్ మీటింగ్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎక్కడ రైటర్, ఎక్కడ బామాక? తొందరగా చెప్పండి బాబు, నాకు టెన్షన్ పెరిగిపోతుంది. అవతల మా డైరెక్టర్ గారు నా తోలు వచ్చేస్తారు. టెన్షన్. ఎక్కడ మా రైటర్ గారు? అడుగో అతనే. టెన్షన్
టెన్షన్ టెన్షన్ టెన్షన్. నమస్కారం సార్. ఇదేమిటి సార్ పోలీస్ డ్రెస్ వేసుకుని ఇక్కడ కూర్చున్నారు? మీ గురించి అందరూ లొకేషన్ లో వెయిట్ చేస్తున్నారు సార్. అయినా పోలీస్ స్టేషన్ షూటింగ్ ఇవ్వాలి కాదు సార్ రేపు. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, నాకు టెన్షన్ తీసుకురావద్దు. బయలుదేరండి బాబు. టెన్షన్ టెన్షన్. ఇతరు నీతో వస్తే ఇక్కడ కేసులు రాసేదేవయ్యా? అక్కడ మా సినిమా మాటలు ఎవరు రాస్తారండి? అసలు నువ్వు ఎవరి కోసం వచ్చావు? బరువు మాటల సినిమా రైటర్ కోసం. ఇతను సినిమా రైటర్ కాదయ్యా, మా స్టేషన్ లో రైటర్. టెన్షన్ మీద టెన్షన్. మరి మా రైటరు? మీ రైటరు సెల్లో ఉన్నట్టున్నాడు. టెన్షన్. ఇదిగో బెయిల్ పేపర్. నా టెన్షన్ పెరిగిపోతుంది. అతను వదిలేయండి బాబు. నువ్వేమో కవి అంటున్నావు, మరి అతని చేతిలో కలం లేదయ్యా, కత్తుంది. ఉందా? అతనే మా కవి, కత్తి లాంటి మాటలు రాస్తాడు. తొందరగా వదిలేయండి బాబు, అక్కడ షూటింగ్ అయిపోతుంది. నాకు టెన్షన్ పెరిగిపోతుంది. టెన్షన్. మీకు టెన్షన్. నమస్కారం. ఏ 198 సార్, అతను ఇలా తీసుకురా. మీరు నా టెన్షన్ అర్థం చేసుకుని అర్జెంట్ గా బయలుదేరండి బాబు. అక్కడ సీన్ రాయాలి. నేనంటే సీన్ ఏంటి? నన్ను ఎవరు అనుకుంటున్నారు? ఓహో, హాస్య బ్రహ్మ. మాటలతో హాస్యాలు అడకండి, పాత్రలతో ఆడండి. ఏమిటా టెన్షన్ చూపు? నేనండి టెన్షన్ ప్రొడక్షన్ మేనేజర్ని. రండి బాబు. ఏంటి గొడవ? డైరెక్టర్ గారు తొందరగా షార్ట్ చేయండి. అసలే పంపు అవతల కాల్ షీట్ కాలిపోతుందండి. ఏమయ్యా ఫైట్ మాస్టర్ సూపర్ సుబ్బరాయని ఏం చేద్దాం? సార్ எனக்கு సీన్ అయితే షార్ట్ అడుగుతున్నా. ఎప్పుడు సార్ ఎడుగు ముడియో? చూసారా తమిళ తెస్తున్నాడు. ఎక్కడ రైటర్? సీన్ ఎక్కడ? టెన్షన్ గాని పంపారండి, తీసుకొస్తున్నాడు. ఆ టెన్షన్ గా నమ్ముకుంటే అయినైతే ఇయే చేతులు అనుకోండి, ఇయే కాడు అనుకోండి. సమయానికి దేవుడిలా వచ్చి నన్ను విడిపించారు. నా దారిని నన్ను వెళ్ళనివ్వండి. అయ్యి బాబు, జోకులు చంపేయండి. అసలు స్లంప్ సినిమా ఇంకా బిజినెస్ కాలేదు. కాల్షీట్ పోతే 50,000. ఇదిగో పేపర్లు, ఇదిగో పెన్ను. సీన్ రాయండి. నాకు టెన్షన్ పెరిగిపోతుంది. ఈ సీన్ ఏమిటో ఆ స్లంప్ ఏమిటో నాకు తెలీదు. నన్ను ఎవరో అనుకుని తీసుకొచ్చారు. మీరు బాబా కాకా? బామా కాను తుమ్మ బంకను కాదు, జయకృష్ణను. మా అమ్మకు ఒక్కటే కొడుకుని. అయ్యా బాబు, టెన్షన్ ఇక్కడ పెరిగిపోయింది. మరి మా బామా కాదా? బరువు మాటలక స్టేషన్ లో ఉన్నాడుగా. స్టేషన్ అంటే పోలీస్ స్టేషన్. టెన్షన్. ఎక్కడ పోలీస్ స్టేషన్? పోలీసులు ఎక్కడ? పోలీసులు. సీన్ లేదు, పాడలేదు, షూటింగ్ చేయాలంట. డూప్ షాట్ అన్న తీసుకోండి. ఏమైనా డూప్ రెడీ అయినా? దోకమను. టీవీ షాట్ సూపు. స్టార్ట్ కెమెరా రన్నింగ్ యాక్షన్. అమ్మా అమ్మా, పోలీసులు ఏమిటో, ఈ గొడవ ఏమిటో. ఓకే, మార్వలెస్, ఫ్యాబులస్. బలిగి దిక్కు. సెకండ్ ఇచ్చేయి. నేను రెడీ. ఏడు పక్క దూకమంటారు? వాడేవాడు? వాడు అసలు మరి వీడేవాడు? నాకేం తెలియదండి. నన్ను పోలీసులకు పట్టించకండి. నేను కబడ్డీ కాదు, నాకు జోకులు తెలియవు. నన్ను వదిలేయండి. అమ్మో, నువ్వు బాగా దొరికావు. నేను వదలను. మాస్టర్, ఇతరే మా పర్మనెంట్ డూప్. సార్, హీరో వేసుకున్న డ్రెస్ వేరు, ఇతర వేసుకున్న డ్రెస్ వేరు సార్. అయినా సరే హీరోని మార్చేస్తా, డూపుని మార్చను. బాబు, మొత్తానికి నా ఫిల్మ్ కాపాడా బాబు. అసలే స్లంపు. అసలు నిన్ను చూస్తుంటే స్లంపు లేని హీరో లాగున్నావు. ఇక నుంచి మా దగ్గరే ఉండిపో బాబు. ఇక్కడ నాకెవరు తెలియదండి. నేను సూపర్ సుబ్బరాయన్, ఫైట్ మాస్టర్. పోరాటములు. సార్ చెయ్యి. ఏం పంచదార చిలక, ఏం కావాలి? నువ్వేమడిగినా ఇస్తాను. ఈ పండు కావాలా? బాగా పండింది, తీసుకో. కవ్వు కత్తా కరం కచా కది కవి కపే కడ కథ కావా? ఇదే నీతో వచ్చింది. కా భాషతో కుదిపేస్తావు. మామూలుగా చెప్పు. ఈ ఉత్తరం చదివి పెట్టవా? ఎవరికి రాసింది? జయకృష్ణ వాళ్ళ అమ్మకి రాశాడు. నేను టపాతం దగ్గర లాగేసుకున్నాను. నా గురించి ఏ రాశాడో చెప్పవా? ఏమిటి నవ్వుతున్నావు? వాడు సినిమాల్లో డూప్ గా చేరాడట. నా గురించి ఏ రాశాడో చెప్పవా? నీ గురించి ఒక్క అక్షరం ముక్క రాయలేదు. అయినా పట్నం వెళ్ళిన వాడి గురించి ఆలోచన ఎందుకు? పల్లెటూరు వచ్చిన నా గురించి ఆలోచించక. సర్లే.